ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. బాధించువారు నీకు దూరముగా నుందురు. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో వారిని దేవుడు దూరంగా ఉంచుతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది మనుషులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవైనా మిమ్మల్ని బాధిస్తున్నావో వాటిని దేవుడు దూరంగా ఉంచుతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఒక్కొక్కసారి జీవితంలో మనం ప్రేమించే వారిని దేవుడు దూరపరచవచ్చు. ఎందుకంటే వారి ద్వారా కలిగే బాధ నుండి మనకు రక్షణ కలుగు చేయడం కోసం, విడుదల కలుగు చేయడం కోసం దేవుడు దూరపరుస్తాడు. కనుక ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ప్రేమను పెంచుకునే వారంగా కాకుండా దేవుని మీద ప్రేమను పెంచుకునే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను దేవుడు దూరపరుస్తాడు. మన శత్రువులను దేవుడు మనకు దూరపరుస్తాడు. దేవుడు యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. కనుక దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉంటూ దేవుణ్ణి అనుసరించే వారుగా జీవిస్తూ దేవుడు కలుగు చేసే ఆ కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బాధల నుండి దేవుడు మీకు విడుదల కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. బాధించువారు నీకు దూరముగా నుందురని చెప్పి నీకు వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచో నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే బాధిస్తున్నారో, దేని ద్వారా అయితే బాధ కలుగుతుందో వాటిని అన్నిటినీ నువ్వు దూరపరిచే దేవుడు దేవా. సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసే దేవుడవు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.